మంచిది ప్రియమైన బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో పౌలుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత చాలామంది కూడా ఇంకా విశేష ధైర్యం తెచ్చుకొని వాళ్ళు సువార్తను బాగా ప్రకటించారు. కొంతమంది బలహీనులయ్యారు. అయితే పౌలు అంటున్నాడు వాళ్ళందరికీ కూడా ఉత్తరం రాస్తూ, అయ్యా నన్ను చెరసాలలో వేసినందుకు మీరేమి భయపడవద్దు, సువార్త విషయంలో ఆటంకపడవద్దు, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి, వెనక్కి వెళ్ళబాకండి. మీకు ఇంత ముందే చెప్పాను కదా, మనం శ్రమలు అనుభవించాల్సి ఉన్నది ఈ లోకంలో. క్రీస్తు కూడా శ్రమలు అనుభవించే పరలోక రాజ్యం చేరుకున్నాడు. అలాగే మనం కూడా శ్రమలు పొందుకున్న తర్వాతే పరలోక రాజ్యం చేరుకుంటామని చెప్పాను కదా అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే, కొంతమంది ప్రభువును నమ్ముకున్నటువంటి పౌలకే ఇన్ని సమస్యల, అయితే మనలాంటి ఎన్ని రావు అని చెప్పి చాలా మంది కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అట్లాంటి వాళ్ళని పౌలు బలపరుస్తూ, మీరేమి బెదరవద్దు, మీరేమి భయపడవద్దు అని చెప్పి అంటున్నాడు. చాలామంది ఈ రోజుల్లో కూడా సేవకులకి ఏదైనా కష్టం వస్తే, సేవకుల బిడ్డలకి ఏదైనా అనారోగ్యం వస్తే, సేవకులకి ఏదైనా ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఏదైనా వస్తే ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆయనకే అట్లా జరిగింది, మనకు జరగకుండా ఉంటుందా, దేవుని సేవకుడికి ఇలా జరుగుతున్నాయి, అమ్మో ఇదేదో తేడాగా ఉందని చెప్పి చాలామంది ఆ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, నేను సేవకుడికి తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా సేవకుడేమి ప్రత్యేకమేం కాదు. సేవకుడికి కూడా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అన్నీ ఉంటాయి. విశ్వాసులకు ఎట్లాగో సేవకులు కూడా అట్లాగే. కాబట్టి మీరు గ్రహించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. సేవకులందరికీ, విశ్వాసులతో పాటు అందరికీ కూడా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ధైర్యంగా ఉండాలని పౌలు చెప్తున్న ప్రకారం నేను కూడా ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ కష్టాలు నష్టాలు వస్తాయి, కానీ చివరి మట్టుకు ఎవరైతే నిలబడతారో వాళ్ళే పరలోక రాజ్యం చేరుకుంటారని నేను ఆయన సేవకుడిని తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. గాడ్ బ్లెస్ యు.